యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకలో పాపముందా? లూకాసు వార్త 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పాడు. పాత నిబంధనలో 1 సమూయేలు 10:10 దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చాను అని వ్రాయబడి ఉంది. ఈ మాట పాత నిబంధనలో చాలాసార్లు వ్రాయబట్టం మనం చూడొచ్చు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు అద్భుతాలు చేశారు, అలాగే వాళ్ళు ప్రవచనాలు చెప్పగలిగారు. ఇక్కడ పరిశుద్ధాత్మ మరియ మీదకి రావటం అంటే ఆమె అభిషక్తురాలు అయ్యింది. హెబ్రీ 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి అని ఉంది. యేసుక్రీస్తు వారి శరీరము సర్వోన్నతుడైన దేవుడు మరియమ్మ గర్భంలో చేర్చాడు. ఆయన సర్వోన్నతుడు కాబట్టి